నిన్నటి దినం కృష్ణా జిల్లా జెడ్పీటీసీ గుడివాడలో పార్టీ ప్రోగ్రాంకు వెళ్తుండగా నటి రోడ్లో కూటమి ప్రభుత్వం ఆ కారు ఆపడమే కాకుండా మూకుమ్మడిగా ఒక్కసారిగా కారు మీద జనాలంతా ఎగబడి ఆమె కారుని డ్యామేజ్ చేస్తూ ఆమెని ఒకలాంటి భయభ్రాంతులకి గురి చేస్తూ ఏదైతే ప్రోగ్రాం వెళ్తుందో వాళ్ళ హస్బెండ్తో వెళ్తుంది, వాళ్ళ భర్తతో గౌరవప్రదంగా ఉన్న ఒక మహిళ ఒక ప్రోగ్రాం వెళ్తుంటే ఇంత అరాచకానికి పాల్పడుతుంటే సాధారణ మహిళలు ఏమైపోవాలి? రాష్ట్రంలో జనరల్గా మన భారతదేశంలో మహిళలంటే అత్యంత గౌరవం ఇస్తారు. ఎక్కడైనా మహిళ నిలబడుకుంటే జర్నీలో కావచ్చు, ఎక్కడైనా లేచి కూర్చోమని చెప్పి సీట్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయంలో మనం పెరిగినాం. కానీ ఈరోజు చూస్తుంటే అంటే మహిళ రోడ్లోకి రావాలంటేనే భయపడే స్టేజ్కి ఈరోజు రోజుకి కూటమి ప్రభుత్వం తీసుకుపోతుంది. అంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ అంటే ఈరోజు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? మహిళలంటే మాకు చాలా ఆత్మాభిమానంతో గౌరవంతో చూసుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఫాలో అవుతామని చెప్తాడు హోంమంత్రి. ఇక్కడ ఒక మహిళ, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇదేనా మీరు ఇచ్చే గౌరవము? మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు రాష్ట్రంలో ఒక స్థాయిలో నిలబెట్టాలి అని అన్ని శాఖల్లోన అన్ని దానిలోన ఒక స్థానం కల్పించి ఒక పదవి ఇచ్చి ఈరోజు నిలబెట్టి మా సంఘంలో ఒక గౌరవం తీసుకొచ్చారు. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు నేను మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా కావచ్చు, మా అక్క షబీ మాకు ఏపీఎండీసీ మాజీ చైర్పర్సన్గా వర్క్ చేశారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మహిళా విభాగం కూడా పనిచేస్తాం. ఈరోజు మేమంతా ఈరోజు ఉన్నామంటే మా జగనన్న ఇచ్చిన దాన్ని ఈరోజు మీరు కుల మతాలకు అతీతంగా కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, మహిళలని గౌరవించాలి. ఏదైతే వాళ్ళు ఉన్నారో, పదవులు ఉన్నారో వాళ్ళకు విలువించి వాడిని గౌరవించి ముందుకు తీసుకుపోవాలి తప్ప ఇలాంటి అరాచకాలు చేసి భయభ్రాంతులు చేసి ఇళ్ళకు పంపించేస్తే వీళ్ళందరూ గమ్మునైపోతారని మేము అనుకుంటారేమో. కానీ మీరు చేసేవి రేపోతేనే మీకు కూడా ఒకరోజు వస్తుంది. ఆ రోజు కూడా మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం క్వశ్చన్ చేస్తాము. మహిళలుగా ఒక మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా మేమందరూ కూడా ముందుకు పోతాము. అంతేకాకుండా మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు దిశ యాప్ ద్వారా ఎక్కడైనా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన మహిళగా కావచ్చు, చిన్న పిల్లలకు కావచ్చు, ఎవరికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు యాప్స్ పెట్టి ప్రజలకి సెక్యూరిటీ కల్పించాడు. కానీ ఈరోజు అది కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజుల్లో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే పిల్లల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, అంటే కల్లోలం చేస్తున్నారు. దాదాపు 13 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి. ఎక్కడ కానీ సుఖ సంతోషాలు లేకపోతే లా అండర్ గాడు ప్రశాంతత కూడా లేకుండా పరిస్థితికి ఈరోజు రాష్ట్రం దిగజారిపోతుంది. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఒకటే, ఇలాంటివి జరగకుండా మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళకి ఏవైతే ఉన్నాయో పదవుల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్న రోజులు లేని రోజులైనా కావచ్చు, వాళ్ళ మహిళలకు ఇచ్చే గౌరవాలు వాళ్ళకి ఏం వాటి తగ్గినా ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ మాట్లాడే రోజు వస్తుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివి ఇంకా మీద జరగకుండా గౌరవ హోంమంత్రి గారు మీరు ఎంతసేపు మాట్లాడుతుంటారు, వ్యంగ్యంగా మాట్లాడతారు, వెటకారం చేస్తుంటారు. వాటిని కూడా మేము కూడా మీరు మాట్లాడచ్చు. కానీ అది కాదు కదండి. మీరున్న ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు మహిళలకి ఏ చిన్న విషయం జరిగినా పార్టీలకు అతీతంగా మీరు పని చేయాలి, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి. ఆ రోజే మీరు మహిళగా ఒక రాష్ట్ర స్థాయి మహిళగా మేము కూడా అభినందిస్తాము. ఇవన్నీ జరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, హోంమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం మీరు మరి సమాధానం చెప్పుకునే దిశగా మేము ముందుకు వస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మదనపల్లి మహిళా విభాగం ద్వారా నిర్వహించి వచ్చి చేసిన అందరికీ ధన్యవాదాలు.